యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారినటువంటి విషయం తెలిసిందే. యూట్యూబర్గా ఉన్న వైష్ణవిని ప్రేమ పేరుతో మోసం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత 4 నెలల గర్భవతి అని కూడా చూడకుండా అత్యంత కిరాతకంగా హత్య చేసినాడు భర్త హరిబాబు. సో నిజంగా ఇప్పుడు ఈ విషయాన్ని ముఖ్యంగా వైష్ణవి సోదరులు దాదాపుగా 13 మంది అన్నలు వైష్ణవికి ఉన్నారు. వారెవ్వరు కూడా కుటుంబ సభ్యులు, అటు వైష్ణవి తల్లిదండ్రులు కానీ అన్నలు కానీ కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా వైష్ణవి మరణాన్ని హత్యను ఇప్పటికి కూడా ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. ముఖ్యంగా వైష్ణవి సోదరుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి సంతోష్ అనేటువంటి వ్యక్తి వైష్ణవి జ్ఞాపకార్థం తనను మర్చిపోలేక తన జ్ఞాపకాలను ఇంకా కూడా తమ కళ్ళ ముందు మెదులుతూనే ఉండడంతో సో వైష్ణవి రూపాన్ని తన గుండెల మీద పచ్చబొట్టులా వేయించుకున్నాడు సోదరుడు సంతోష్. సో సంతోష్ మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నాడు మాట్లాడడానికి. సంతోష్, చెప్పండి, వైష్ణవి చనిపోయి ఇప్పటికి ఎంతకాలం అవుతుంది? 16 రోజులు. ఎస్, నిజంగా వైష్ణవి మీతో ఎంతో చలాకీగా ఉండేది, ఎంతో సంతోషంగా ఉండేది. చాలా వీడియోస్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. మీతో పాటు ఆడుతూ పాడుతూ ఎంతో సంతోషంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ 13 మంది అన్నలతో తాను కూడా ఒకట్లా కలయిదిరుగుతూ ఎంతో హ్యాపీగా ఉండేది. అలాంటి వైష్ణవి మీ మధ్య లేదు అంటే మీరు తట్టుకోలేకపోతున్నారనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మీరు పచ్చబొట్టు వేసుకున్నారు, ఎందుకు వేసుకోవాలనిపించింది? లేదు అంటే అసలు నమ్మడానికి ఛాన్స్ లేదన్న. పిచ్చలం అయిపోతున్నాం. ఎందుకంటే ఒక చెల్లి కాదు తను, సొంత తల్లి. ఎట్లా చూసుకుందంటే మమ్మల్ని ఒక లెవెల్ గా, అట్లా అంటే ఇంకా అన్నం తినిపించట్లు అయినా, పైసలు లేకపోతే పైసలైనా, ఎక్కడైనా ప్రాబ్లం అయితే మాట్లాడనీకైనా ముందుండేది నా చెల్లి ఒక్కతే. అట్లాంటిది ఇప్పుడు చనిపోయిందంటే అసలు మైండ్ పనిచేస్తలేదు, మనిషిలో మనిషి అయితలేము. ఇవన్నీ జరిగినా గానీ ఇప్పటికైనా సరే ఏడ కనబడ్డా ఏం చేసినా అసలు మైండ్ పనిచేస్తలేదు. మరీ డేంజర్ గా హత్య చేసి మరి చంపిండు. అది కత్తితో పొడిచి పొడిచి చంపిండు. అయినా ఇంకా న్యాయం జరుగుతుంది. మా చెల్లినే కోల్పోయినాం. మేమే ఫుల్ బాధలలో ఉన్నాము. ఏడికి పోయినా అన్న ఇప్పటికే మేము బాగా ఒక డేంజర్ పరిస్థితులు ఉన్నాం. అయినా మేము ఇప్పుడు కూడా బాకీలు తీసుకొని ముంగటికి పోతున్నాం, ధర్నాలు చేస్తున్నాం, పోలీసులు ఏమో తిరుగుతున్నాం, డిఎస్పీ ఆఫీసులకు పోతున్నాం. ఎంత ఆనందం తిరుగుతున్నాం అంటే చాలా డేంజర్ గా తిరుగుతున్నాం. కానీ ఇప్పటిదాకా న్యాయం జరగలేదు. అసలు ఇది న్యాయం ఎందుకు జరుగుతుందో అర్థమవుతలేదు. సంతోష్, అంటే న్యాయం అంటే ఎలాంటి న్యాయం కావాలంటారు మీరు? న్యాయం అంటే నేను ఒకటే అడుగుతున్నా, చేస్తే ఎన్కౌంటర్ వేయాలా, లేకుంటే నడి రోడ్డు మీద కాల్చి చంపేయాలా. అట్లయితేనే ఈ రాష్ట్రంకు, ఈ జనాలకు అందరికి భయం పుట్టుకొస్తుంది. ఎందుకంటే ఒక వైష్ణవ్ అనే అమ్మాయికి ఇట్లా ఎత్తే ఇట్లా జరిగిందిరా అని చెప్పేసి ప్రతి ఒక్క మొగని మైండ్ లో తిరుగుతుంది. ఎందుకంటే భయం చాలా పుట్టుకొస్తుంది. ఇంకోసారి ఇలాంటివి జరగద్దు అంటే నడి రోడ్డు మీద అతి డేంజర్ గా వాడిని ఎన్కౌంటర్ చేసి చంపేయాలి. అది నేను కోరుకునేది. సరే అట్లా కాదంటారా, మందిలో చంపమంటారా, రూల్స్ ఒప్పుకోమంటారా? సరే అందరికి వేసినట్టే, సేమ్ టు సేమ్ ప్రతి ఒక్కరికి వేసినట్టే నా చెల్లకు జరిగిన అన్యాయం అలాంటి ఉరిశిక్ష తీయాలి. ఇంత ఇంత ఎవరికైనా కూడా ప్రశాంతంగా మేము మాట్లాడుతున్నాం అంటే మా బాధ అర్థం చేసుకోవాలన్నా. మేము ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాం అంటే మేము ఎంత మైండ్ ఖరాబ్ అయిపోయి బండర్ రాయిల్ లెక్క ఉన్నాం. ఏడవ లేక, తూడవ లేక, ఏం చెయ్యలేక, పిచ్చోళ్ళ లెక్క ఇంట్లో ఉంటున్నాం మేము. ఎస్, మీ మీ ఆవేదనలో, మీ ఆవేశంలో ఒక అర్థం ఉంది. నిజంగా ఏ చెల్లిని కోల్పోయిన అన్నైనా కూడా ఇదే విధంగా బాధపడతాడు, ఇలాంటి ఆగ్రహావేశాలు గురవుతాడు. నాకు పుట్టింది చెల్లె కాదన్న, ఒక తమ్ముడు, ఒక తల్లి. అర్థమవుతుందా? బంగారం. ఆమె భూమి మీద పుట్టుడు అసలు మనిషి పుట్టుక కాదు, దేవత. అర్థమవుతుందా? ఒక దేవతని అతి కిరాతకంగా చంపేసిండు అంటే వానంత దరిద్ర ఈ భూమి మీద లేడు. అర్థమవుతుందా? అట్లాంటి తల్లి భూమి మీద పుట్టదు. అసలు పుట్టిందంటే మా అదృష్టం అది. నిజం చెప్తున్నా నేను. అది దానికి ఒక బయట ప్రపంచం తెలియదు, ఇంట్లో ఎట్లా ఉండు కూడా తెలియదు. తింటదా, అందరిని నవ్విపిస్తుందా, పంటదా, ఉంటదా, అంతే. సంతోష్, ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? మిమ్మల్ని నమ్మించాడు, మీ చెల్లిని కూడా నమ్మించాడు, వలపన్నాడు. సో ప్రేమ పేరుతో పురుగుల మందు తాగి చనిపోతా అన్నాడు, పెళ్లి చేశారు. సో మీరు ఇంటికే తీసుకొచ్చి పెట్టుకున్నారు, మీ ఇంట్లోనే పెట్టుకున్నారు. అలాంటి వ్యక్తి ఇంత దారుణంగా మీ చెల్లిని చంపేసి మీ మధ్య నుంచి దూరం చేశాడు. మీరు చెల్లి కాదు, ఒక తమ్ముడు, ఒక తల్లి అంటూ కూడా మీరు అంత ఆప్యాయంగా మీ చెల్లితో ఉండేవాళ్ళు. సో మీ రక్తం పంచుకొని పుట్టుకున్నటువంటి మీ చెల్లి ఇప్పుడు మీతో లేదు. సో ఆవేదన ఎవరు తట్టుకోలేరు. అయితే ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం కోరుకుంటున్నారు? ఏం డిమాండ్ చేస్తున్నారు? నేను డిమాండ్ ఏం చేస్తలేదన్న. నేను కోరుకునేది ఒకటే, నా చెల్లెకు జరిగిన అన్యాయం ఇంకా మరొకరికి జరగద్దంటే వానికి అతి తొందరలా ఎన్కౌంటర్ మాత్రం చెయ్యాల. ఎందుకు అడుగుతున్నా ఎన్కౌంటర్ అంటే, నా చెల్లె అన్న, నా చెల్లె ఒక దేవత. మేము పిచ్చోళ్ళమైన నిజం చెప్తున్నా. ఒక్క
దరిద్ర బతుకంటే ఒక వేసిండు మాది. వాడు నమ్మిచ్చి మరి డేంజర్ గా మా చెల్లెని చంపేసిపోయిండు. అట్లాంటిది ఇంకోసారి జరగద్దు అంటే వాడిని అతి దారుణంగా ఎన్కౌంటర్ చేసి చంపాల. నా చెల్లి ఆత్మ శాంతించాలంటే వాడు ఖచ్చితంగా ఎన్కౌంటర్ అయిపోవాలా. మీ ఇంట్లో మీ పిల్ల పోతే కూడా మీకు కూడా ఇదే ఆవేశం ఉంటది. అర్థమవుతుందా? ఇది నిజం చెప్తున్నా అన్న నేను. నా చెల్లెకు జరిగిన అన్యాయం ఇంకొక ఆడబిడ్డకు జరగద్దని చెప్పేసి మేము పోరాడుతున్నాం. ఇంతకాలం చేసే అవసరం మాకేముందన్నా? నా చెల్లె అదొక మనిషి కాదు, దేవత. దేవత పుట్టింది. అర్థమవుతుందా? అదొక పార్వతమ్మ. అది ఒకటి మాట నా మీద చేతి పెట్టి, అన్నా నువ్వు ఇది అవుతావురా అంటే నేను అది అవుతుండే, అన్నా నువ్వు ఇది సాధిస్తావురా అంటే అలా చేస్తుండే నేను. అట్లాంటి తల్లిని, అట్లాంటి బంగారు తల్లిని, ఒక దేవతని వాడు ఎంత మరీ డేంజర్ గా కత్తితో సంతోష్ పొడిచి ఎంత పొడిచి సపోర్టింగ్ గా ఉండేది చంపేసిందన్న. మీ చెల్లి మీతో ఎంత సపోర్టింగ్ గా ఉండేది? ఏ విషయంలో కూడా మీకు ఎంత హెల్పింగ్ గా అది ఉండేది? అసలు ఎలా చెప్పాల్సింది ఉండేది? కాదన్నా. నేను ఏమంటున్నా, ఒక తల్లి, ఒక కన్న తల్లి ఎట్లుంటుందో అంతకెక్కువ అన్న. ఒక దేవత కోరుకుంటే కోరికలు ఎట్లా తీరుతుందో, దేవత కోరుకుంటే కోరికలు ఎట్లా తీరుతుందో అంతకంటే ఎక్కువ హరిబాబు మీద కానీ మీ అన్న. చెల్లికి కూడా ఎప్పుడు అనుమానం అనుమానం వస్తే వచ్చినట్టు మీరు చెప్పి మాత్రము మేము ఎప్పుడో వాడిని ఇచ్చిపెట్టేటోళ్ళము. లేదనుకో వాడు అంతా ఎక్కువ ఎత్తే మాత్రం చంపేస్తున్నాం. ఇది మాత్రం నిజం చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు అనుమానం రాలే అని మీరు అనొచ్చు. ఎందుకంటే 13 మంది అన్నదమ్ములు ఉన్నారు, ఒక్కరికి అనుమానం రాలేదా? లేకుంటే మీ చెల్లెప్పుడు ఏం చెప్పలేదా అంటే, ఇప్పటికి ఒక్కసారి కూడా ఒక చిన్న గొడవ కూడా జరగలేదు ఇంట్లో. చిన్న గొడవ జరిగినా మేము వెంటనే రియాక్ట్ అవుతాం. చిన్నగా నార్మల్ గా బెదిరిస్తే పిల్లమోలు కామన్. వాళ్ళ మధ్యలోకి పోయి నా చిల్ల జీవితం నాశనం చేయొద్దని చెప్పేసి, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా, నీకేం కావాలన్నా, అసలు నువ్వు ఏం కోరుకున్నా, ఏం వద్దనుకున్నా నాకు చెప్పు. ఇంట్లో నేను కొన్ని ఉన్నా, మా తల్లికి చెప్పకు, మా అన్నకి చెప్పకు, మా నాన్నకి చెప్పకు, మా చెల్లి అని కూడా ఏమనకు. మా చెల్లి ఏమని అన్నది అనుకో, వచ్చి మాకు చెప్పు. ఎందుకంటే దానికి ఏం తెలియదు, చిన్న పిల్ల, దానికి ఏం తెలియదు. దారి తప్పి ఒక్కసారి ఒక మాట ఇసబెట్టింది అనుకో, అరే బావా గిట్ల అంటుంది అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి చెప్పు, నేను చూసుకుంటా. నా చెల్లె మారలేదు అనుకో, నువ్వు ఏదంటే అది, కానీ మీద మాత్రం చేతేయకు. చేతెత్తే మాత్రం మేము చచ్చిపోతాం ఫస్ట్. ఎందుకంటే అంత ముద్దుగా పెంచుకున్నాం అన్న మేము. ఒక బంగారు తల్లి అన్నది, దేవత అన్నది. నిజం చెప్తున్నా నేను. అట్లాంటి పుట్టుక భూమి మీద ఎవరు పుట్టలేరన్న ఇప్పటికీ. ఈ కాలంలో ఒక ఆడది 15 సంవత్సరాలు పడ్డదంటే ఆగం అయిపోయి అంగనం అయిపోతున్నారు. అట్లాంటిది నా చెల్లెకు 17 సంవత్సరాలు దాటినా గానీ ఆ పెళ్లి టైంలో కూడా పెళ్లి చేసుకుని అన్నది. నా చెల్లెని ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నాడు అన్న. నేను ఆ టైంలో నేను లేను. ఆ టైంలో నేను ఉంటేనా ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంటే. నా చెల్లె అప్పటికి నాకు, నేను వేరే రాష్ట్రాల్లో ఉన్నా, ఆ రాష్ట్రాల్లో నాకు అసలు వచ్చేటందుకు వీలు కాదు. అంటే నేను ఒక మూమెంట్ లో ఉన్నా, ఆ మూమెంట్ లోకి వెళ్ళి బయటకు రారాదు. సరే అని చెప్పేసి, పెళ్లి అయిపోయింది కదా, జీవితాలు నాశనం కావద్దు, మంచిగా బతే అదే ఆలు అని చెప్పేసి నేను ఇంత పెట్టినంటే అన్న, నా నా భార్యలకు, నా పిల్లలకు, ఒక వేరే తల్లులు కూడా పోతే కట్నం 10-15 లక్షలు అయితే వానికి దగ్గర దగ్గర 27 లక్షలు 30 లక్షల దాకా ఖర్చు చేసినాం అన్న. మాకు కావాల్సింది ఒకటే అన్న, నా బంగారు తల్లి మంచిగా ఉంటే చాలు అన్న. ఏడ చూసినా నా చెల్ల ముఖమే కనబడుతుంది అన్న. ఏడ ఏం ఏడ పచ్చబొట్టు ఎవరన్నా వేసుకున్నారు మీ మాట్లాడితే గుండెల నా మీద. పిల్ల లేదు. సంతోష్, ఒకసారి మీ చెల్లి ఆ, బొమ్మని, ఆ రూపాన్ని మర్చిపోలేక శాశ్వతంగా ఉండడం కోసం మీ గుండెల మీద పచ్చబొట్టు వేయించుకున్నారు. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారా? ఎందుకు వేసుకోవాలనిపించింది అసలు? ఎస్ ఎస్ ఇది వైష్ణవి ఇంకోటి పేరు కూడా సోదరుడు కొట్టించుకున్నా. సంతోష్ ఇది తన ఫస్ట్ ఫస్ట్ కొట్టించుకున్నా నేను నా చెల్లె బతుకున్నప్పుడు. ఎందుకంటే నాకు అన్నం తినిపించేటప్పుడు కూడా నా చేతి కూడా పని చేయకపోవు. అది నా చెల్లె చేతితో తినిపిస్తుండే ఏ టైంలో అయినా. ఈ నాకు ఆకలైనప్పుడల్లా ఈ చేతి ఆదికత్తుండే, వెంటనే పోయి తింటుండే. ఎందుకంటే నేను తినకపోతే నా చెల్లె తినది. ఫస్ట్ కొట్టించుకున్నా. నా చెల్లె అంటే పంచ ప్రాణం నాకు. అప్పుడే ఫోటో కొట్టించుకుంటున్నా, వద్దురా ఏమైనా ఇన్ఫెక్షన్లు అయితే, ఏమైనా ప్రాబ్లం అయితే ప్రాణంకే ప్రమాదం అని చెప్పేసి అన్నది. సరే అని చెప్పేసి పేరు ఒకటి కొట్టించుకున్నా. తర్వాత మొన్న రీసెంట్ గా ఇది కొట్టించుకున్నాను మళ్ళీ ఒకటి, కింద వైశమ్మ అని చెప్పి, దుర్గాశ్రీ నా పాప పేరు. ఇప్పుడు మళ్ళా నా కూతురు పుట్టిందన్న. ఇప్పుడు ఓకే. కూడా చిన్న బిడ్డ పేరు నా వైశమ్మ అని పెడతాను నేను. ఖచ్చితంగా నా బిడ్డకు వైశమ్మ అనే పేరు పెడతాను. ఇంకో ఫస్ట్ సంతోషం. బిడ్డకు నిజంగా దుర్గాశ్రీ. మీరు కోరుకున్నట్టుగా ఖచ్చితంగా సాక్ష్యాలన్నీ కూడా నిరూపితమై ఖచ్చితంగా హరిబాబుకు శిక్ష పడాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మీ దానికోసం ఆవేదన, మా మీ ఇంట్లో ఉన్న కుటుంబానికి జరిగిన బంగారం కష్టం. మొత్తం కుదబెట్టినామన్నా మేము. మా ఇంట్లో ఉన్న బంగారం మొత్తం కుదబెట్టినాం. ఆ పేపర్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రూఫ్లు చూపెట్టినాం మేము యూట్యూబ్లలో. మేము ఇప్పుడు ఇక్కడ చూడండి అన్న, అక్కడ చూడండి ఒకసారి. మొత్తం సామాన్ అంతా బయటనే ఉన్నది. ఒక పిక్చర్ లెక్క ఆ సామాన్ అంతా లంజ ఉడకబెట్టినాం మేము. అర్థం, మాకు డెగల్ మంచాలు కూడా బరాబర్ లేవు. అట్లాంటిది వానికి ప్రతి ఒక్క సామాన్ పెట్టినాం మేము. మా చెల్లె మంచిగా ఉంటే చాలు అని చెప్పేసి ఆ సామాన్ అంతా పెట్టినాం. ఇప్పుడు ఒక రేకులు వేసుకుంటున్నాం అన్న. ఇక్కడ రేకులు వేసుకుంటున్నాం, కనబడుతుందా? అక్కడ రేకులు వేసుకుంటున్నాం ఇప్పుడు మేము. రైట్ మా లైఫ్ సంతోష్. ఒక, మా అయ్య పని చేసి 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 ఆడ ఒక ఇల్లు కట్టిండన్న.
ఆ ఇండ్లు లేకుండా చేసిండు, నా చెల్లె బతుకు గంగలు కలిపిండు, మా బతుకు గంగలు కలిపిండు, మమ్మల్ని రోడ్డు మీద వేసిండు. ఇవన్నైనా మేము కోరుకునేది ఒకటే, న్యాయం. నాకు ఇద్దరు బిడ్డలు, వాళ్ళకంటే ఎక్కువ నా కన్న బిడ్డలు, నా బ్లడ్ తో పుట్టిన బిడ్డలు. అయినా నేను నా చెల్లె లేదంటే నా చెల్లె కోసం చచ్చిపోనికనే రెడీ. ఓకే సంతోష్, థ్యాంక్ యూ సో మచ్.